ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని చెప్పారు. బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్రని ప్రశంసల వర్షం కురిపించారు. వారిపై భారం మోపితే విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పలేరని నారా లోకేష్ అన్నారు. సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్ గా సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి కేబినెట్, ఈ రోజు కేబినెట్ కాదు, వచ్చే కేబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి నివేదిక కోసమే 5 కోట్లు ఖర్చు చేసిందని ఫైర్ అయ్యారు. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు, కేసులు పడవని, దీంతో ఆ నోటిఫికేషన్ ఎటూ తేలలేదని అన్నారు. ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని మంత్రి చెప్పారు. లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేదే ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడదాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. విద్యుత్ ఛార్జీల అంశంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై 15,000 కోట్ల రూపాయలు భారం వేసిందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను పెంచింది వైసీపీ హయాంలోనేనని, కానీ ఇప్పుడు ఛార్జీలు పెంచారని అదే పార్టీ ఆరోపిస్తుందని మంత్రి మండిపడ్డారు. వారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు మళ్లీ వారే ధర్నాలు చేస్తూ కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు మంత్రి. అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ VTPS కానీ, లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన
పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి, మనం పెంచినవి ఒక్క రూపాయి కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే రూపాయి కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు. అమరావతిలో ప్రతిష్టాత్మకమైన జాతీయ యోగా ప్రకృతి పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2018లో గన్నవరం వద్ద కొండపావులూరులో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించిందన్నారు. ఆ తర్వాత దీన్ని జగనన్న కాలనీలకు కేటాయించారని తెలిపారు. ఈ విషయం తెలియడంతో కేంద్ర అధికారులు నిర్ఘాంతపోయారన్నారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపి గుంటూరు శివార్లో ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించామని వెల్లడించారు. అధ్యక్ష, 2017లో కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఉంటున్న సబ్ హెల్త్ సెంటర్లని పటిష్టపరచడం కోసం కొత్తగా గ్రామాల్లోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను తీసుకొచ్చింది అధ్యక్ష. 1,50,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ప్రతి గ్రామాల్లో నిర్మించాలనే ఉద్దేశంతో చేసింది. దాంట్లో భాగంగా 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మాణానికి తలపెట్టారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అప్పటికే ఉంటున్న ప్రభుత్వ భవనాల్లో 1,000 ఉన్నాయి. తర్వాత 3,105 పూర్తయ్యాయి. తర్వాత ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, గ్రామీణ ఉపాధి పథకం నిధులతో నిర్మించబడుతున్నాయి అధ్యక్ష. అయితే అది కాకుండా పిఎం అభిమ్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా 1,786 నిర్మించబడుతున్నాయి. అదేవిధంగా 15 ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి కూడా 460 నిర్మించబడుతున్నాయి అధ్యక్ష. సో దీంట్లో నేను చెప్పినట్టుగా 105 మందులు ఉంటాయి, 14 పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అయితే గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఈ చుట్ట తాగడం వల్ల వచ్చే వ్యాధులకి సంబంధించిన ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలన్నారు. నేను ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యుల దీనిపై సూచన మేరకు ఒకసారి సమీక్ష అనంతరం దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సంచార చికిత్స ప్రతి 15 రోజులకి, ఎందుకంటే ఒక్కొక్క పిఎస్సీల్లో 5 నుంచి 7 దాకా ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందులు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉంటాయి అధ్యక్ష. దాంట్లో ఉంటున్న మెడికల్ ఆఫీసర్లు 15 రోజులకు ఒక్కొక్క దీనికి వెళ్తారు. షెడ్యూల్ ఉంటుంది ముందే, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తారు. దాన్ని సక్రమంగా నిర్వహించేలాగా నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాం. దాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష, 2017లో కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఉంటున్న సబ్ హెల్త్ సెంటర్లని గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. ఈ బాండ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై విజిలెన్స్, సిఐడిలతో విచారణ చేయిస్తామన్నారు. వాటి నుంచి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తణుకు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. తణుకులో 63.24 కోట్లు విలువ ఉంటే 754 కోట్లకు బాండ్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవకతవకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేసింది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ
విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ డీడ్ ఇస్తే అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్ర